హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సుడల్' సీజన్ 2 వెబ్ సిరీస్‌లోని మొదటి 4 ఎపిసోడ్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరైనా 'సుడల్' సీజన్ 1 చూడకపోతే ముందు సీజన్ 1 చూసి తర్వాత ఈ సీజన్ 2 వీడియో చూడండి. సీజన్ 1కి సంబంధించిన ఎక్స్‌ప్లెయిన్డ్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి, చూసేయండి. సీజన్ 2లోని ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సీజన్ 1 చివరి ఎపిసోడ్ ఎండింగ్‌లో నందిని తన చెల్లెలు నీల అండ్ అతిశయంని చంపిన తన బాబాయ్ గుణాని గన్‌తో షూట్ చేసి చంపడంతో తనని ఆ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా! అక్కడి నుండే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అలా ఈరోజు కోర్టులో హియరింగ్ ఉండడంతో నందినిని కోర్టుకు తీసుకుని రాగా తనకి ఆపోజిట్‌గా వాదిస్తున్న లాయర్ జడ్జితో నందిని ఒక పక్కా ప్లాన్ ప్రకారమే గుణాన్ని చంపాలి అని ఎస్ఐ చక్రిని అక్కడికి రప్పించి తన గన్‌తో షూట్ చేసి చంపింది, అంతేకాని సెల్ఫ్ డిఫెన్స్‌లో చంపింది కాదు, తనకి శిక్ష పడాలి అంటాడు. ఇంకా నందిని తరపున ఎస్ఐ చక్రి ఫాదర్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన లాయర్ చెల్లప్ప వాదిస్తూ నందిని గుణాన్ని చంపింది నిజమే, కానీ ఆ నేరం వెనుక పరిస్థితులు, కారణాలు కూడా చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని 10 సంవత్సరాల పాటు పదే పదే హింసించాడు కదా! అటువంటి మనిషి నుండి తనని తాను రక్షించుకోవడానికి షూట్ చేసింది, ఇదే సెల్ఫ్ డిఫెన్స్. నా క్లయింట్ నందిని చేసింది కూడా అదే అని వివరంగా చెప్పడంతో అదంతా విన్న జడ్జి కేసును మళ్ళీ వాయిదా వేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో నందిని లాయర్ చెల్లప్పతో మీరు ఎంత వాదించినా నేను చేసింది హత్యే కదా సార్, నా చెల్లెల్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకున్నాను అనగా దానికి చెల్లప్ప ప్రతీకారం తీర్చుకోవడం సెల్ఫిష్, నువ్వు ప్రతీకారమే తీర్చుకోవాలి అనుకుంటే చక్రి చెప్పినట్లు ఆ రివాల్వర్ని ఎక్కడో పడేసి ఉండేదానివి, కానీ నువ్వు అలా చేయలేదు. నీకు శిక్ష పడుతుంది అని తెలిసినా నువ్వు ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నావు. ఈ కేసులో నువ్వు నీ తప్పుని ఒప్పుకొని సొసైటీలో మార్పు తీసుకురావాలి అనుకున్నావు. అది చాలమ్మా, నువ్వు ఎలాంటి దానివో చెప్పడానికి ఏం ఆలోచించకు. ఇట్స్ గుడ్ ఫైట్, నీకు న్యాయం జరిగేలా చేస్తా అంటాడు. ఇంకా జైలుకి వెళ్లే ముందు నందినితో ఎస్ఐ చక్రి మాట్లాడతాడు. నిజానికి నందిని కేసుని వాదించమని లాయర్ చెల్లపాకి చక్రినే చెప్పి ఉంటాడు. ఇంకా ఈ కేసులో చక్రి నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ రివాల్వర్ వల్ల తను ప్రస్తుతం ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా లీవ్లో ఉంటాడు. అప్పుడే చక్రి నందినితో ఇంకో 2 రోజుల్లో జడ్జిమెంట్ తప్పకుండా వస్తుంది, నువ్వు బయటికి వస్తావని ధైర్యం చెప్పి పంపుతాడు. సీన్ కట్ చేస్తే చెల్లప్ప చక్రిని తమ ఇంటికి కారులో తీసుకెళ్తూ, ఏంటి చక్రి, నా భార్య మాలతి నువ్వు మా ఊర్లో జాతర పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటాడు అని చెప్పింది, కానీ నువ్వేమో చిన్న బ్యాగ్ తీసుకుని వచ్చావనగా దానికి చక్రి, అమ్మ అలాగే చెప్తుంది సార్, అమ్మని సుందర్ని మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా, అందుకే 2 డేస్ ఉండి వెళ్తాను. అదీ కాక రివాల్వర్ ప్రాబ్లం వల్ల కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు, ఎప్పుడు డమ్మీ పోస్టింగ్లోకి మారుస్తారో తెలియదు అంటాడు. నిజానికి చక్రి పేరెంట్స్ చనిపోయాక చెల్లప్పనే చక్రిని సొంత కొడుకులా చదివించి పెంచి ఉంటాడు. ఇదిలా ఉంటే ఆ ఊరిలో 8 రోజులు జరిగే అష్టకాళి అమ్మవారి తిరునాళ్ల సంబరాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా అదే రోజు రాత్రి చెల్లప్ప తన భార్య అండ్ చక్రి తిరునాళ్ళ మొదటి రోజు అమ్మవారికి పూజ చేయడానికి వెళ్తారు. అయితే అప్పుడే ఆ ఊరి పెద్దలైన మారప్పన్, తిరుమేంగళం ఎమ్మెల్యే ఈసారి జాతర కాంట్రాక్ట్ తమకే కావాలి అనుకోగా ఫెర్నాండెస్ వారితో ఈ ముగ్గురు కలిసి ఊరు మొత్తాన్ని దోచుకుంటున్నారు, కానీ మేము ఏ దిక్కు లేని సముద్రాన్ని నమ్ముకున్న బేస్త వాళ్ళం, మేము కూడా బ్రతకాలి కదా అనగా అదంతా అక్కడే ఉన్న చెల్లప్ప విని కోపంతో వారితో, ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం మారప్పన్, ఫెర్నాండెస్ అండ్ తిరుమేంగళం ఈ ముగ్గురికి జాతర కాంట్రాక్ట్లో సమాన భాగం లభిస్తుంది, ఇదే ఊరికి మంచిదే. ఈ విషయమై ఇంకా ఎవరైనా గొడవ చేస్తే కోర్టు నుండి స్టే తెచ్చి ఈ తిరునాళ్ళనే ఆపించేస్తాను అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా విన్న ఎమ్మెల్యేకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు చక్రి చెల్లప్పతో ఈ గొడవ అక్కడితో ముగుస్తుంది అనుకుంటున్నారా అని అడగ్గా దానికి చెల్లప్ప, వారి గొడవకి కారణం డబ్బు మాత్రమే కాదు, మారప్పని తెచ్చే తిరునాళ్ళ కాంట్రాక్ట్కి చాలా ప్రెస్టేజ్, కానీ ఫెర్నాండెస్ అతన్ని నమ్ముకుని 150 బేస్త వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, ఈ కాంట్రాక్ట్లో కొంత భాగం డబ్బు వాళ్ళకి చేరాలి అని తను అనుకోవడంలో తప్పేముంది. ఇంకా తిరుమేంగళం ఈ ఊర్లో పేరున్న పెద్ద వ్యక్తి అంటాడు. అదే టైంకే చెల్లపాండు మాలతిల కొడుకు సుందర్ డ్యూటీ నుండి ఇంటికి వస్తాడు. సుందర్ 4 డిస్ట్రిక్ట్ల లైట్ హౌసెస్కి సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. అలా డిన్నర్ చేశాక చెల్లప్ప చక్రితో, నందినిని రిలీజ్ చేయించడం నా బాధ్యత అని, నాకు చిన్న పని ఉంది, కాటేజ్ దాకా వెళ్ళి వస్తాను, అవును నువ్వు కూడా ఉదయాన్నే అక్కడికి రా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చక్రి చెల్లప్ప చెప్పిన వారి కాటేజ్ దగ్గరికి తనని కలవడానికి వెళ్ళగా కాటేజ్ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉండడంతో డోర్స్ కొడుతూ చెల్లప్పని ఎంత పిలిచినా రెస్పాన్స్ లేకపోవడంతో తనకి కాల్ చేసిన కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో కిటికీ డోర్ పగలగొట్టి చూడగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే చెల్లప్ప చనిపోయి ఉంటాడు. అది చూసిన చక్రి షాక్ అయ్యి వెంటనే అక్కడి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఎస్ఐ మూర్తి తన టీంతో అక్కడికి చేరుకొని డోర్స్ పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా చెల్లప్ప బాడీని చూసిన మూర్తి తను గన్తో షూట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటాడు. అయితే చక్రి ఆ డెడ్ బాడీని పరిశీలించగా అక్కడ ఎలాంటి
ఆటోమేటిక్ గన్ కూడా ఉండదు. దాంతో అది సూసైడ్ కాదు మర్డరు అని ఆ ఇల్లు మొత్తం చెక్ చేయగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంటి డోర్స్ అన్నీ కూడా లోపల నుండి లాక్ చేసినట్లు తెలుస్తుంది. అంటే అది హత్య అయితే కిల్లర్ బయటికి ఎలా వెళ్ళాడో అని డౌట్ వస్తుంది. ఇంకా ఈ విషయం తెలిసిన డీఐజీ అక్కడికి వచ్చి డీటెయిల్స్ కనుక్కోగా ఎస్ఐ మూర్తి తనతో చక్రీనే సార్ ఇది మొదట చూసింది. తను సాంబలూరు ఎస్ఐ బయట నుండి చూసినప్పుడు ఇది సూసైడ్ అనిపించింది కానీ ఇక్కడ గన్ మిస్సింగ్, ఇది మర్డర్ అయి ఉంటుంది కానీ కిల్లర్ ఎలా ఎగ్జిట్ అయ్యాడో అర్థం కావటం లేదు అని అంతా చెప్తాడు. అదంతా విన్న డీఐజీకి ఏమీ అర్థం కాదు. ఇంకా చక్రి గురించి పూర్తిగా తెలుసుకున్న డీఐజీ కేసుని చక్రినే డీల్ చేయమని తనకి అప్పగిస్తాడు. అలాగే చక్రికి కేసులో హెల్ప్ చేయమని ఎస్ఐ మూర్తికి చెప్తాడు. ఇద్దరితో ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. అలా చక్రి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి ఫోరెన్సిక్ టీం కూడా వస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క చెల్లప్ప చనిపోయాడని తెలిసిన ఊరి పెద్దలు అందరూ కలిసి ఇప్పుడు తిరునాళ్ళ జరిపించాలా లేక ఆపేయాలని మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరి పూజారి వారితో శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు గుడివైపు రాకుండా వేరే దారిలో వెళ్తే ఏం కాదు అని చెప్తాడు. అలాగే శ్మశానానికి వెళ్ళిన ఎవరు కూడా తిరునాళ్ళ దగ్గరికి రాకూడదు అంటాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం చెల్లప్ప భార్య అండ్ కొడుకు అక్కడికి వచ్చి చెల్లప్ప డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అవ్వగా చక్రి వారిని ఓదార్చి ఇంటికి పంపుతాడు. ఇంకా అప్పుడే చక్రి క్లూస్ కోసం ఆ ఇల్లంతా తిరిగి చూస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే ఒక కబోర్డు నుండి సౌండ్స్ రావడంతో చక్రి ఆ కబోర్డు డోర్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ కబోర్డ్లో ఒక అమ్మాయి శరీరం మీద రక్తం మరకలతో భయపడిపోతూ తన చేతిలోని గన్ చక్రికి గురి పెడుతుంది. తనని చూసిన అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకుంటారు. తర్వాత ఫోరెన్సిక్ ఆఫీసర్ అమర్ చక్రితో సార్ మూసి ఉన్న ఇంట్లో మర్డర్ వెపన్తో అమ్మాయి దొరికింది, ఇంకా ఈ కేసు క్లోజ్ అయినట్టే కదా అనగా దానికి చక్రి నువ్వు ఒకటి గమనించావా, ఆ అమ్మాయి ఉన్న కబోర్డ్ బయట నుండి లాక్ చేసి ఉంది. తనే మర్డర్ చేసి కబోర్డ్లోకి వెళ్ళి బయట నుండి ఎలా లాక్ వేసుకుంటుంది, తనతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు, అది ఎవరో కనిపెట్టాలి, ఈ కేసు రోజు రోజుకి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది అంటాడు. సీన్ కట్ చేస్తే చక్రి కస్టడీలో ఉంచిన అమ్మాయి దగ్గరికి వచ్చి నీ పేరేంటి, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు, అసలు అక్కడ ఏం జరిగింది చెప్పు అని ఇలా ఏం అడిగినా సరే ఆ అమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. నీ చేతిలో గన్ ఉన్నా సరే నిన్ను కబోర్డ్లో ఉంచి బయట లాక్ వేశారు, నీతో పాటు ఉంది ఎవరు అని అడగ్గా దానికి కూడా అమ్మాయి సైలెంట్గానే ఉండడంతో చక్రికి అసలు ఏమీ అర్థం కాదు. మరో పక్క జైల్లో ఉన్న నందినికి అదే జైల్లో ఉన్న ట్రాన్స్జెండర్ అయిన విమల అనే ఖైదీ పరిచయం అయ్యి ఇద్దరు క్లోజ్ అవుతారు. నందిని తన పర్సనల్ విషయాలన్నీ విమలతోనే చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా అదే జైల్లోనే సరోజ అనే మహిళా ఖైదీ కూడా ఉంటుంది. అయితే తను చనిపోయిన ఒక ఎక్స్ ఎమ్మెల్యే భార్య. తను జైల్లో ఆడవారి కోసం వారి జీవనోపాధి కోసం వివిధ రకాల తయారీ వస్తువుల ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. సరోజ మంచితనం నందినికి నచ్చి తను కూడా ఆ ట్రైనింగ్ క్లాసెస్ లో జాయిన్ అవుతుంది. అలాగే సరోజతో క్లోజ్ అవుతుంది. మరో పక్క ఆ ఊరి తిరునాళ్ళలో నాటకం వేయడానికి ఈశ్వరయ్య తన వారితో వచ్చి చక్రిని చూసి గుర్తుపట్టి తనతో మాట్లాడతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్. జైల్లో ఉన్న ఆ అమ్మాయిని చూసి ముత్తు నువ్వేంటి ఇక్కడ ఉన్నావని అడగ్గా వారిని చూసి కూడా ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటుంది. అది చూసిన చక్రి ఈశ్వరయ్యతో ఆ అమ్మాయి మీకు తెలుసా అని అడగ్గా దానికి ఈశ్వరయ్య తను సింధూర పువ్వు గ్రూప్ లో డాన్స్ చేస్తూ ఉండేది, తన అసలు పేరు ముత్తు, స్టేజ్ పైన తన పేరు మధుబాల, స్టేజ్ మీద తనని చూసి స్టేజ్ దిగి మేకప్ తీసేశాక తనని గుర్తుపట్టలేం సార్, తను చాలా మంచిది, తనకి ఏమైంది సార్ ఏం మాట్లాడడం లేదు అని అడగ్గా దానికి చక్రి తనది ఏ ఊరు తన డీటెయిల్స్ చెప్పు అంటాడు. దానికి ఈశ్వరయ్య తన గురించి మాకు ఏమీ తెలియదు సార్, ఆ డ్యాన్స్ గ్రూప్ కూడా ఇప్పుడు లేదు, అయితే ఆ డ్యాన్స్ గ్రూప్లో డ్యాన్స్ చేసే మరొక అమ్మాయి గురించి తెలుసు అని తన పేరు యక్షి అని డీటెయిల్స్ చెప్పడంతో అది విన్న చక్రి అండ్ మూర్తి యక్షిని కలవడానికి వెళ్తారు. అలా చక్రి అండ్ మూర్తి యక్షిని కలిసి తనకి ముత్తు ఫోటో చూపించి తన గురించి అడగ్గా దానికి యక్షి నేను ముత్తు స్టేజ్ల మీద రికార్డ్ డ్యాన్సులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ హ్యాపీగా ఉండేవాళ్ళం, కానీ తర్వాత జాతర తిరునాళ్ళలో రికార్డింగ్ డ్యాన్సులు చేయకూడదు అని చట్టం వచ్చాక మా రికార్డింగ్ డ్యాన్స్ ఆడవాళ్ళకి చేయడానికి పని లేక డబ్బు కోసం వేశ్యలుగా మారాం, కానీ ముత్తు తను అలాంటి పని చెయ్యను అని మా నుండి దూరంగా వెళ్ళిపోయిందని చెప్తుంది. అదంతా విన్న చక్రి అండ్ మూర్తి అక్కడ నుండి తిరిగి వస్తారు. అప్పుడే మూర్తి చక్రితో గవర్నమెంట్ తిరునాళ్ళలో జరిగే డ్యాన్స్లని బ్యాన్ చేసిందని ఆ అమ్మాయి చెప్పింది కదా, దాన్ని అమలు చేయాలి అని కోర్టులో లిటిగేషన్ ఫైల్ చేసిందే చెల్లప్ప సార్, అలాంటప్పుడు ముత్తుకి చెల్లప్పని చంపాలి అనే మోటివ్ ఉన్నట్టే కదా అనగా అది విన్న చక్రి తను ఒక్కతే ఈ మర్డర్ చేయలేదు, తనకి ఎవరో హెల్ప్ చేశారు అని ఈ బ్యాన్ డ్యాన్స్ ట్రూప్లని కాకుండా ఇంకా ఎవరినైనా ఎఫెక్ట్ చేసిందా అని అడగ్గా దానికి మూర్తి తిరువేంగలంని సార్, ఎందుకంటే ఆయనేగా ఈ డ్యాన్స్లని ఆర్గనైజ్ చేసి బాగా డబ్బు సంపాదించేవాడు అని చెప్తాడు. అది విన్న చక్రి తనని ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకుంటాడు. మరో పక్క జైల్లో ఉన్న నందినికి తను గుణాన్ని చంపిన దృశ్యమే పదే పదే కలలో కనిపిస్తూ భయంతో ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే చక్రి చెల్లప్ప భార్య మాలతిని కలిసి బాధపడుతున్న తనని ఓదారుస్తాడు. అప్పుడే మాలతి చక్రితో ఐఎస్ఐ మూర్తి
మూర్తిని అస్సలు నమ్మకు. ఆ స్కూల్ని నడిపే ప్రియంవద తను వ్యవసాయ భూమిని ఆక్రమించి స్కూల్ కట్టుకుంది అని తెలిసి చెల్లప్ప తన మీద కేసు ఫైల్ చేశాడు. అయితే అప్పుడు ఆ మూర్తి వారి దగ్గర డబ్బులు లంచం తీసుకుని రైతుల్ని బెదిరించి కేసు వీక్ అయ్యేలా చేయడంతో చెల్లప్ప మూర్తి మీద ఒక ప్రైవేట్ కేసు వేసి మూర్తి 6 నెలలు సస్పెండ్ అయ్యేలా చేశాడు. దాంతో మూర్తి చెల్లప్ప మీద కోపం పెంచుకున్నాడు అంటుంది. అదంతా విన్న చక్రి ఆ రోజు కాటేజ్కి వెళ్లే ముందు చెల్లప్ప సార్కి కాల్ చేసింది ప్రియంవదే అని గుర్తు చేసుకుంటాడు. తర్వాత చక్రి సుందర్ని కలిసి చెల్లప్పకి తిరువేంగలంకి రికార్డింగ్ డ్యాన్స్ బ్యాన్ విషయంలో గొడవ జరిగిందా అని అడగ్గా దానికి సుందర్ తిరుమామ మా నాన్నకి సొంత మామ కొడుకు, ఇద్దరు చిన్నప్పుడు క్లాస్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే 2 సంవత్సరాల ముందే చెల్లప్ప రికార్డింగ్ డ్యాన్స్లు తిరునాళ్ళకి వచ్చే ప్రజల్ని చెడగొడుతున్నాయని కోర్టులో పిటిషన్ వేయడం వల్ల రికార్డింగ్ డ్యాన్స్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి డబ్బులు సంపాదించే తిరువేంగలంకి గండి పడినట్టు అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి దూరం పెరిగిందని చెప్తాడు. ఇదిలా ఉంటే చెల్లప్పని తన కాటేజ్లో ఎవరో చంపేశారని అక్కడే ఒక అమ్మాయి గన్తో దొరికిందన్న న్యూస్ లీక్ అవడంతో లోకల్ న్యూస్ ఛానల్లో అదే చూపిస్తూ ఉంటారు. దాంతో చెల్లప్ప చనిపోయాడని అందరికీ తెలుస్తుంది. అలాగే 2 సంవత్సరాల క్రితం రికార్డింగ్ డ్యాన్స్ బ్యాన్ చేయడం వల్లే చెల్లప్ప హత్య జరిగింది. ఈ హత్యకి తిరువేంగలంకి కూడా లింక్ ఉన్నట్టు కొంతమంది మాట్లాడుకుంటున్నారని చూపిస్తూ ఉంటాడు. అది చూసిన డిఐజీ ఈ న్యూస్ ఎలా లీక్ అయిందని ఎస్ఐ మూర్తి అండ్ చక్రి మీద సీరియస్ అవుతాడు. మరో పక్క ఆ న్యూస్ చూసిన తిరువేంగలం ఆ మారప్పనే కావాలనే తనని ఈ కేసులో ఇరికించాలి అని తన కేబుల్ ఛానల్లో ఈ న్యూస్ చూపిస్తున్నాడు అని తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇంకా అప్పటికే ఈ న్యూస్ ఎలా లీక్ అయ్యిందా అని చక్రి మూర్తితో మాట్లాడుతూ ఉంటాడు. చక్రి అక్కడికి వచ్చిన తిరువేంగలంని చూసి మీకు చెల్లప్ప సార్కి రికార్డింగ్ డ్యాన్స్ విషయంలో గొడవ జరిగిందంట కదా, ఒకవేళ అదే కోపంతో మీరు ముత్తు కలిసే చెల్లప్పని చంపారా అని అడగ్గా అది విన్న తిరువేంగలం చెల్లప్ప నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అని జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు గొడవ తర్వాత అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ తమ పాత రోజులు గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా కలిసిపోయి ఉంటారు. అది విన్న చక్రికి మరి చెల్లప్ప సార్ని చంపేంత కోపం ఎవరికి ఉందో అర్థం కాదు. అలాగే ముత్తు అండ్ తిరువేంగలం మీద కూడా నిఘా ఉంచుతాడు. ఇంకా ఒకవైపు తిరునాళ్ళలో అష్టకాళి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతూ ఉంటే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మరో పక్క 7 మంది అమ్మాయిలు 7 వేరువేరు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి చెల్లప్పని చంపింది నేనే అని చెప్తారు. ఇంకా చక్రి అండ్ మూర్తి ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చిన అమ్మాయి చెప్పింది విన్న ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా ఆ అమ్మాయిల పేర్లు నాచి, ముప్పి, ఉలగు, గాంధారి, వీర, సెన్బగం అండ్ సందనం. సీన్ కట్ చేస్తే ఈ విషయం తెలిసిన డిఐజీ పోలీస్ స్టేషన్కి వచ్చి చక్రిని కలిసి మొత్తం 7 మంది అమ్మాయిలు 7 వేరువేరు పోలీస్ స్టేషన్లలో ప్యారలల్గా సరెండర్ అయ్యారు ఏంటిదని అడగ్గా దానికి చక్రి క్రైమ్ స్పాట్లో దొరికిన అమ్మాయితో కలిపి మొత్తం 8 మంది అమ్మాయిలు సార్ అంటాడు. దానికి డిఐజీ ఈ విషయం మీడియాకి లీక్ అవ్వకుండా ఆ 7 మంది అమ్మాయిల డీటెయిల్స్ అలాగే వారు ఎందుకు చంపారో కనుక్కోమని చెప్తాడు. దాంతో చక్రి ఆ 7 మంది అమ్మాయిలను విడివిడిగా కలిసి ప్రశ్నించగా ఆ 7 మంది అమ్మాయిలు ఆ రోజు రాత్రి చెల్లప్ప కాటేజీకి వెళ్ళాము, అక్కడే టేబుల్ పైన గన్ ఉంది, చెల్లప్పని చూసి భయం వేసి ఆ గన్ తీసుకుని షూట్ చేసి చంపేశాము అని అందరూ ఒకే స్టోరీనే చెప్తారు. అది విన్న చక్రి మీరు ఆ కాటేజీకి ఎందుకు వెళ్ళారు, ఆ ఇంటి డోర్స్ అన్ని లోపల నుండి లాక్ చేసి బయటికి ఎలా వెళ్ళిపోయారు అని ఇంకా ఏ ప్రశ్న అడిగినా సరే ఎలాంటి సమాధానం చెప్పరు. దాంతో చక్రి అండ్ మూర్తిలకి ఏమీ అర్థం కాదు. చక్రి ఆ 7 అమ్మాయిలకి ఏదైనా లింక్ ఉందా అని తెలుసుకోగా గత 2 సంవత్సరాలుగా కూడా వారి మధ్య ఫోన్ కాల్స్ కానీ వారికి చెల్లప్పకి మధ్య ఫోన్ కాల్స్ కానీ ఎలాంటి లింకు లేదు అని తెలుస్తుంది. అలాంటప్పుడు తామే చెల్లప్పని చంపామని ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. ఇంకా ఆ 7 మంది అమ్మాయిలు వారి వారి ప్రొఫెషన్స్లో ఒంటరిగా జీవిస్తూ ఉంటారని తెలుస్తుంది. చక్రి ఆ 7 మంది అమ్మాయిల ఫొటోస్ ముత్తుకు చూపించినా సరే ఆ ఫొటోస్ చూసిన ముత్తు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదు. నెక్స్ట్ సీన్లో జైల్లో ఉన్న నందినికి తన తరపున కేసు వాదిస్తున్న లాయర్ చెల్లప్ప చనిపోయాడు అని తనని ఎవరో మర్డర్ చేశారు అని అందుకే తన కేసు మళ్ళీ మొదటి నుండి వాదించేందుకు లాయర్ని చూసుకోమని జడ్జి వీడియో కాల్ ద్వారా చెప్పడంతో అది విన్న నందిని షాక్ అయ్యి తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే మరో 2 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చే కేసు మళ్ళీ మొదటికి రావటం వల్ల. మరో పక్క చక్రి బాగా ఆలోచించి మూర్తితో ఒకవేళ ఆ 8 మంది అమ్మాయిలు కలిసే చెల్లప్పని చంపి ఇప్పుడు ముత్తు దొరికిపోవటం వల్లే వాళ్ళు తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయి ఉంటారని డౌట్ వస్తుంది అనగా దానికి మూర్తి మరి వారి మధ్య లింక్ ఉన్నట్టు ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా అంటాడు. దానికి చక్రి ఆ ఒక్క లింక్ ఏంటో కనిపెడితే వీళ్ళు చెల్లప్పని ఎందుకు చంపారో తెలుస్తుంది, అది కనిపెట్టాలి అంటాడు. ఇంకా అప్పుడే చక్రికి సాయంత్రం 6 దాటాక పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన 7 మంది అమ్మాయిల్ని అలాగే ముత్తుని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు అని అక్కడి 5 జిల్లాలకి ఉన్న ఒకే ఒక ఉమెన్స్ సబ్ జైలుకి వారిని పంపాలి అని అలా అందరినీ పోలీస్ వ్యాన్లో ఆ ఉమెన్స్ సబ్ జైలుకి తీసుకెళ్తాడు. ఇంకా అదే జైల్లోనే నందిని కూడా ఉంటుంది. చక్రి వారందరినీ జైల్లోకి తీసుకెళ్లగా అక్కడే ఉన్న నందిని కూడా ఆ 8 మంది అమ్మాయిల్ని చూస్తుంది. తర్వాత చక్రి నందినిని కలిసి చెల్లప్ప
చెల్లప్ప చనిపోయిన విషయం, తనని ఈ 8 మంది అమ్మాయిలు చంపారు అని ఒప్పుకున్న విషయం, కానీ ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లు ఉన్నారు అని జరిగిందంతా చెప్తాడు. అది విన్న నందిని ఇంత చిన్న వయసు ఉన్న అమ్మాయిలు మర్డర్ చేసి ఉంటారా అని డౌట్ వస్తుంది. అప్పుడే చక్రి నందినితో నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. ఆ అమ్మాయిలు నువ్వు ఉండే సెల్లోనే ఉండేలా జైలు వార్డెన్తో మాట్లాడా. అసలు వారి మధ్య లింక్ ఉందో లేదో నువ్వే కనిపెట్టాలి. ఎలాగైనా వారికి దగ్గరయ్యి వారి నుండి నిజం రాబట్టడానికి ట్రై చెయ్యి. ఎందుకంటే వాళ్ళు అందరూ పోలీసులకి తాము చెల్లప్పని చంపాము అని తప్ప మరి ఏ విషయం చెప్పట్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా జైల్లో ఆ 8 మంది అమ్మాయిల్ని చూసిన మిగతా ఆడ ఖైదీలు వారిని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉండగా నందిని ఆ అమ్మాయిలకి సపోర్ట్గా ఉంటుంది. అయితే జైల్లో కూడా ఆ 8 మంది ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే ఉంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే చెల్లప్ప బాడీకి పోస్ట్ మార్టం కంప్లీట్ అవడంతో తన బాడీని తన ఫ్యామిలీకి అప్పచెప్తారు. దాంతో చెల్లప్ప డెడ్ బాడీని ఊర్లో తిరునాళ్ళు జరుగుతూ ఉండడంతో ఆ దారి గుండా కాకుండా మరో దారి గుండా సముద్రం ఒడ్డుకు తీసుకుని వచ్చి అక్కడే అంత్యక్రియలు చేస్తారు. చెల్లప్ప భార్య సుందర్, చక్రి అది చూసి చాలా ఎమోషనల్ అవ్వగా ఆ ఊరి పెద్దలు మాత్రమే అక్కడికి వచ్చి వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అదంతా చూస్తున్న ఫెర్నాండెజ్ ఇంత మంచి మనిషికి సముద్రం అంత జనంతో అంత్యయాత్ర జరగాల్సిందే, కానీ తిరునాళ్ళ వల్ల ఇలా అనాథలా పోతున్నాడు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చక్రి ఆ అమ్మాయిల ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకోగా ఎవరివి ఫ్యామిలీ డీటెయిల్స్ దొరకవు. ఇద్దరు కూడా ఒకే ఊరికి చెందినవారు కాదు అని, ఉలగు సంధానమండు వీరాలకి మాత్రమే లవర్స్ ఉన్నారు అని, అయితే వారికి ఈ అమ్మాయిల గురించి ఏమాత్రం తెలియని అమాయకులు అని, ఇంకా గాంధారికి అమ్మాయిలు మాత్రమే నచ్చుతారు అని తెలుస్తుంది. ఇంకా చెల్లప్ప హత్య జరిగిన రోజు అందరి ఫోన్స్ తమ తమ ఇంట్లో ఉన్నాయని, ఇంక్లూడింగ్ ముత్తు ఫోన్ కూడా తన ఇంట్లో ఉన్నట్టు లొకేషన్ చూపించడంతో వారు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసి ఉండాలని డౌట్ వస్తుంది. అప్పుడే చక్రి అండ్ మూర్తి ఆ అమ్మాయిల సోషల్ మీడియాలో ఉన్న వారి రీల్స్ అన్ని చూస్తారు. తర్వాత చక్రి చెల్లప్ప దగ్గర జూనియర్ లాయర్స్గా పనిచేసిన వారిని కలిసి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోగా చెల్లప్ప 10 సంవత్సరాలుగా ఒక పెద్ద కేసుని ఫాలో చేస్తున్నారు అని, ఆ కేసుకు సంబంధించిన విషయం బయటికి వస్తే ఎక్కడ ఆ కేసు స్పాయిల్ అవుతుందో అని, ఆ కేసు గురించి వారికి కూడా చెప్పలేదు అని, ఆ కేసులో మాకు తెలియని డీటెయిల్స్ కూడా ఒక ల్యాప్టాప్లో ఉంటాయని చెప్తారు. ఆయన ల్యాప్టాప్ కాటేజ్లో దొరకలేదా అని అడగ్గా నిజానికి ఆ కాటేజ్లో సార్ ల్యాప్టాప్ దొరికి ఉండదు. ఇంకా మాలతి మేడం 2 సంవత్సరాల క్రితమే సార్కి ఒక ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇచ్చారు, డీటెయిల్స్ మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పడంతో అది విన్న చక్రి ఆ ల్యాప్టాప్ కోసం ఇంట్లో వెతికి చూస్తాను అంటాడు. అప్పుడే జూనియర్ లాయర్స్ చెల్లప్ప సార్ సియాఫోర్ట్ అకాడమీ ప్రియంవద కేసు అని చెప్పబోగా చక్రి సరే సరే అని వారిని అక్కడ నుండి పంపడంతో అదంతా చూసిన మూర్తికి విషయం అర్థమయ్యి, సార్ మాలతి మేడం మీకు ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నిజానికి ప్రియంవద మేడం అండ్ చెల్లప్ప సార్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్లో నన్ను బలి చేశారు, నాకు చెల్లప్ప సార్ మీద ఎలాంటి కోపం లేదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే చక్రి అండ్ మూర్తి వెళ్ళి సియాఫోర్ట్ అకాడమీ స్కూల్ రన్ చేస్తున్న ప్రియంవదాని కలుస్తారు. అప్పుడే చక్రి ప్రియంవదాకి ఆ 8 మంది అమ్మాయిల ఫొటోస్ చూపించి ఇందులో వారిని మీరు ఎప్పుడైనా చూసారా, మీ పాత స్టూడెంట్స్లా ఉన్నారా అని అడగ్గా ఆ ఫొటోస్ చూసిన ప్రియంవద మొదట కొంచెం టెన్షన్ పడుతుంది, కానీ వాళ్ళు మా స్కూల్ స్టూడెంట్స్ కాదు అనగా దానికి చక్రి మేడం చెల్లప్ప సార్ మీ మీద మీ స్కూల్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేశారు, మీ ఇద్దరి మధ్య 10 నుండి 12 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, వీటిని బట్టి చూస్తే మీకు ఉన్నది క్లియర్ మోటివ్, అంతేగాక ఆ రోజు రాత్రి చెల్లప్ప సార్కి చివరిగా కాల్ చేసింది మీరే అనగా దానికి ప్రియంవద నవ్వి చెల్లప్ప గారి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మా స్కూల్ కాళీపట్నంలో ఉన్నందువల్ల అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్కి 50% సీట్స్ ఫ్రీగా ఇవ్వాలి అని, కానీ నేను ఏది ఇల్లీగల్గా చేయడం లేదే అందుకే ఇవ్వను అన్న, దాన్ని తాను భరించలేక అక్కడి ల్యాండ్ దోచుకున్నాను అని తప్పుడు కేసులు పెట్టాడు, అందుకే నేను కూడా ఆయన మీద డిఫెమేషన్ కేసు ఫైల్ చేశాను, అది చెప్పడానికే ఆయనకి కాల్ చేశాను అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క నందిని ఆ 8 మంది అమ్మాయిలతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అలాగే వారితో కొంచెం క్లోజ్ కూడా అవుతుంది. ఇంకా అదే రోజు చెల్లప్ప కొడుకు భార్య అండ్ చక్రి చెల్లప్ప అస్థికలు సముద్రంలో కలపడానికి వెళ్ళగా అప్పుడే సుందర్ తన అమ్మతో దాముని పిలవలేదా అని అడగ్గా దానికి తన అమ్మ కారు డ్రైవింగ్ నువ్వే చేస్తా అన్నావు కదరా అంటుంది. దానికి సుందర్ దాముని మనం కారు డ్రైవర్గా మాత్రమే చూసామా, తను కూడా మన ఫ్యామిలీగానే చూసాం కదా అని సీరియస్ అయ్యి అస్థికలు సముద్రంలో కలిపేందుకు వెళ్తాడు. అప్పుడే మాలతి చక్రితో దాముని పిలవాల్సిందే నేనే మర్చిపోయాను, దాము 14 సంవత్సరాలుగా తిరునాళ్ళలో వేషం వేస్తున్నాడు, ఈ ఒక్క సంవత్సరం వేషం వేస్తే 15 సంవత్సరాలు పూర్తయితే వాడు అమ్మవారి వేషం వేసేందుకు అర్హత పొందేవాడు, అదే వాడి జీవిత ఆశయం కూడా, కానీ నిన్న చెల్లప్ప అంత్యక్రియల్లో సుందర్ బాధతో తన తండ్రికి తలకొరివి పెట్టలేక అలాగే ఉండిపోవడం చూసి ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన తాయెత్తు తీసివేసి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు కదా, దాంతో వాడి 14 సంవత్సరాల తపస్సు వ్యర్థమైంది, వాడు మళ్ళీ ఇది మొదటి నుండి స్టార్ట్ చేయాలి అని చెప్తుంది. అది విన్న చక్రికి దాము మీద డౌట్ వచ్చి తన కోసం వెతుకుతూ ఉండగా దాము సముద్రం ఒడ్డున స్నానం చేస్తూ ఉంటాడు. అది చూసిన చక్రి ఏ పాపం కడిగేసుకోవడానికి నీటిలో మునుగుతున్నావని అడగ్గా దానికి దాము అలాంటిదేం లేదు సార్, రంగు కడిగేసుకొని
రాజా వేషం వేయడానికి అంటాడు. దానికి చక్రి, నువ్వు తాయెత్తు తీసేసావు కదా, ఇంకా ఏ వేషం వేయకూడదు కదా అనగా అది విన్న దాము భయంతో అక్కడి నుండి పారిపోతాడు. చక్రి తనని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తాడు, కానీ దాము దొరకకుండా బోట్లో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే నందిని చక్రికి ఫోన్ చేసి ఆ 8 మంది అమ్మాయిల్ని బాగా అబ్జర్వ్ చేశాక వారి మధ్య లింకు ఉందనిపిస్తుంది. అంతేకాక ఆ 8 మంది అమ్మాయిలు స్కూలు కాలేజీ చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో చక్రి తన పోలీస్ టీంతో దాముని పట్టుకోమని చెప్పి అలాగే ఆ 8 మంది అమ్మాయిల్ని అసలు స్కూల్ హాస్టల్లో జాయిన్ చేయించి వారి ఫీజు కట్టింది ఎవరో తెలుసుకోగా అప్లైడ్ ఫౌండేషన్ ట్రస్ట్ నుండే ఆ అందరికీ ఫీజులు కట్టారని తెలుస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ అప్లైడ్ ఫౌండేషన్ ట్రస్ట్కి చీఫ్ ట్రస్టీ ప్రియంవదానే అని తెలిసి దాంతో చక్రి వెంటనే వెళ్ళి ప్రియంవదాని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి ప్రియంవద అంటే ఆ 8 మంది అమ్మాయిల్ని చదివించి పెద్దవారిని చేసి చెల్లప్పని చంపడానికి పంపాను అంటున్నావా? మీ అందరికీ ఆ చెల్లప్ప చాలా మంచివాడిగా మాత్రమే తెలుసు, కానీ 10 సంవత్సరాల క్రితమే తన నిజ స్వరూపం నాకు తెలిసింది అని జరిగింది చెప్తుంది. 10 సంవత్సరాల క్రితం అంటే ప్రియంవద స్కూల్ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలకే స్కూల్లో చదివే ఒక అబ్బాయి ఈవినింగ్ స్నాక్స్ తిని ఫుడ్ పాయిజన్ అవడం వల్ల చనిపోతాడు. ఇది తెలుసుకున్న చెల్లప్ప ఆ అబ్బాయి అటాప్సీ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి ప్రియంవదాని కలిసి ఇది బయటికి ఇస్తే నీ స్కూల్ క్లోజ్ అవుతుంది, అలా జరగకూడదు అంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని తన వ్యాన్లో తీసుకుని వచ్చిన 8 మంది చిన్న అమ్మాయిల్ని చూపించి నువ్వు వీరు ఒకరికొకరు తెలియకుండా పెంచాలి, ఎవరూ వీరిని కనుక్కోకూడదు, వీరిని ఎవరూ కాంటాక్ట్ చేయకూడదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వీరిని చూడాలి, నీ స్కూల్ నీకు ఉండాలి అంటే ఈ పని నువ్వు చెయ్యాలి అని డీల్ మాట్లాడి ఉంటాడు. ఆ అమ్మాయిల్ని చూసిన ప్రియంవదకి చెల్లప్ప వారిపై అబ్యూస్ చేశాడని అర్థమవుతుంది. కానీ ప్రియంవదకి మరో దారి లేక ఆ డీల్కి ఓకే అని చెప్పి ఉంటుంది. అలా జరిగింది చెప్పి ఈ విషయం నేను ఎవరికైనా చెప్తానేమో అని నా మీద కేసుల మీద కేసులు వేస్తూ నన్ను కంట్రోల్లో ఉంచుకోవాలని ట్రై చేశాడు. ఇప్పుడు తను చనిపోయాడు కాబట్టి భయం లేకుండా చెప్తున్నా, ఎక్కడికి వచ్చైనా సరే ఈ నిజం చెప్తాను. ఉదయం ఆ 8 మంది అమ్మాయిల ఫొటోస్ చూశాక నాకు చాలా మంచిగా అనిపించింది. వేరు ఊర్లలో వేరు స్కూల్స్లో చేర్పించాను. తెలుసో తెలియక ఒక మంచి పని అయితే చేశాను. ఒకవేళ ఆ 8 మంది అమ్మాయిలు ఒకటిగా చేరి ఆ రాక్షసుడిని చంపి ఉంటే అందులో తప్పేముంది అంటుంది. అదంతా విన్న చక్రి తను ఇన్ని రోజులు ఎంతో మంచివాడు అని నమ్మిన చెల్లప్ప ఇలాంటి వాడా అని తెలిసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా అదే రోజు రాత్రి జైల్లో ఉన్న ఆ 8 మంది అమ్మాయిలు అర్ధరాత్రి దాటాక ఒక్కొక్కరుగా వెళ్ళడం చూసిన నందిని వారినే ఫాలో అవుతూ వెళ్తుంది. అలా ఆ 8 మంది అమ్మాయిలు రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్న ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి వెళ్ళి గుంపుగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అది చూసిన నందిని మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. మరో పక్క చక్రి అదే ఆలోచిస్తూ తిరునాళ్ళలో నడుచుకుంటూ వెళ్తూ అక్కడే దెయ్యం వేషంలో ఉన్న వ్యక్తిని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా అక్కడితో 4th ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా చెల్లప్పని ఆ 8 మంది అమ్మాయిలే చంపారా, అసలు ఎందుకు చంపారు, ఇంకా నందిని జైలు నుండి విడుదలైందా లేదా తెలియాలంటే మిగిలిన 4 ఎపిసోడ్లు చూడాల్సిందే. ఆ 4 ఎపిసోడ్ల ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా రేపే వచ్చేస్తుంది, చూడండి.